ఓం శాంతి. మార్చ్ 29వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానము ద్వారా మీకు మంచి జాగృతి కలిగింది. మీకు మీ 84 జన్మలు నిరాకార సాకార తండ్రులు తెలుసు. మీ వెతుకుట సమాప్తమైపోయింది. ప్రశ్న: ఈశ్వరుని గతి మతము భిన్నమైనదని ఎందుకు మహిమ చేయబడింది? జవాబు: 1. ఎందుకంటే వారిచ్చిన మతము ద్వారా బ్రాహ్మణులైన మీరు అందరికంటే భిన్నంగా తయారవుతారు. మీ అందరిది ఒకే మతమైపోతుంది. 2. ఆ ఈశ్వరుడే అందరికీ సద్గతినిస్తారు. పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేస్తారు. అందుకే వారి గతి మతి భిన్నమైనది. దానిని పిల్లలైన మీరు తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఓం శాంతి. పిల్లలెవరికైనా ఆరోగ్యము బాగా లేకుంటే ఇక్కడే పడుకోండని బాబా అంటారని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో తప్పేమీ లేదు. ఎందుకంటే మీరు అపురూపమైన పిల్లలు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఎవరిని కలుసుకున్నారు? అనంతమైన తండ్రిని. నిశ్చయమున్న వారికి అనంతమైన తండ్రితో కలుసుకున్నామని అనుభవం అవుతుంది. ఒకరేమో హద్దు తండ్రి, మరొకరేమో అనంతమైన తండ్రి. దుఃఖములో అందరూ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. సత్యయుగములో ఒక్క లౌకిక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండేదే సుఖధామము. ఈ లోకములో జన్మనిచ్చిన వారిని లౌకిక తండ్రని అంటారు. పారలౌకిక తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మిమ్మల్ని తనవారిగా చేసుకుంటారు. మీరు తండ్రితో పాటు అమరలోకములో ఉంటారు. దానిని పరలోకము, పరంధామమని అంటారు. అది అత్యంత పైన ఉన్న స్థానము. స్వర్గము అత్యంత పైన లేదు. స్వర్గము, నరకము ఇక్కడే ఉంటాయి. నూతన ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారు. ఇప్పుడుండేది పతిత ప్రపంచము. ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. సత్యయుగంలో ఈ విధంగా పిలవరు. రావణ రాజ్యము ప్రారంభమైనప్పటి నుండి పతితంగా అవుతారు. దానిని పంచవికారాల రాజ్యమని అంటారు. సత్యయుగములో నిర్వికార రాజ్యం ఉంటుంది. భారతదేశానికి చాలా గొప్ప మహిమ ఉంది. కానీ వికారులుగా అయినందున భారతదేశ మహిమ గురించి తెలీదు. భారతదేశము సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. అప్పుడీ లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసేవారు. ఇప్పుడు ఆ రాజ్యము లేదు. అది ఏమైపోయిందో రాతి బుద్ధి గలవారికి తెలీదు. మిగిలిన ధర్మాల వారందరికీ తమ తమ ధర్మస్థాపకుల గురించి తెలుసు. ఒక్క భారతవాసులకు మాత్రమే తమ ధర్మమేదో తెలీదు. ధర్మస్థాపకుని గురించి తెలీదు. ఇతర ధర్మముల వారికి తమ ధర్మము గురించి తెలుసు. అయితే ఆ ధర్మస్థాపకులు స్థాపన చేసేందుకు ఎప్పుడు వస్తారో తెలీదు. మొదట సిక్కు ధర్మము లేనే లేదని సిక్కులకు తెలీదు. గురునానక్ వచ్చి స్థాపించాడు. అనగా సుఖధామములో వారు లేనట్లే కదా. అందుకే గురునానక్ వచ్చి మళ్ళీ ధర్మస్థాపన చేస్తాడు. ఎందుకంటే ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి కదా. అలాగే మొదట క్రైస్తవ ధర్మము కూడా లేదు.
అది కూడా తర్వాతనే స్థాపన చేయబడింది. నూతన ప్రపంచంలో ఒకే ఒక ధర్మం ఉండేది. అప్పుడు కేవలం భారతవాసులైన మీరు మాత్రమే ఉండేవారు. ఒకే ధర్మం ఉండేది. ఆ తర్వాత మీరు 84 జన్మలను తీసుకుంటూ మేమే దేవతలుగా ఉండినామని మర్చిపోయారు. మళ్ళీ మనమే 84 జన్మలను తీసుకుంటాము. అందుకే మీ జన్మలు మీకు తెలియవని నేనే తెలుపుతానని తండ్రి చెప్తున్నారు. అర్ధకల్పము రామరాజ్యం ఉండేది. తర్వాత అది రావణ రాజ్యంగా అయ్యింది. మొదట సూర్యవంశము, తర్వాత చంద్రవంశీయుల రాజ్యము ఉంటుంది. సూర్యవంశీయులైన లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఎవరైతే సూర్యవంశీ లక్ష్మీనారాయణుల వంశము వారో వారందరూ 84 జన్మలను తీసుకుంటూ ఇప్పుడు రావణ వంశీయులుగా అయ్యారు. ఇంతకు ముందు పుణ్యాత్మల వంశములో ఉండేవారు. ఇప్పుడు పాపాత్మల వంశీయులుగా అయ్యారు. 84 జన్మలను తీసుకున్నారు. వారేమో 84 లక్షలని అంటారు. 84 లక్షలైతే కూర్చొని ఆలోచించేదెవరు? అందుకే వాటిని గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. మీరు తండ్రి ముందు కూర్చొని ఉన్నారు. నిరాకార తండ్రి, సాకార తండ్రి ఇరువురు భారతదేశంలో ప్రసిద్ధి చెందినవారే. మహిమ చేస్తారు, కానీ తండ్రిని గురించి తెలీదు. అజ్ఞాన నిద్రలో నిద్రపోయి ఉన్నారు. జ్ఞానము వలన జాగృతి కలుగుతుంది. వెలుగులో మానవులు ఎదురు దెబ్బలు తినరు. అంధకారములో ఎదురు దెబ్బలు తింటూ పడిపోతూ ఉంటారు. భారతవాసులు పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు పూజారులుగా అయ్యారు. లక్ష్మీనారాయణులు పూజ్యులుగా ఉండేవారు కదా. వారెవ్వరిని పూజిస్తారు? తమ చిత్రాలను తయారు చేసుకుని తమను తామే పూజించుకోరు కదా. పూజ్యులుగా ఉన్న మనమే మళ్ళీ పూజారులుగా అవుతామని మీకు తెలుసు. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ అర్థము కావు. ఆ తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. అందుకే ఈశ్వరుని గతి మతి భిన్నమైనదని అంటారు. ఇప్పుడు బాబా మన పద్ధతులను ప్రపంచ పద్ధతులకు భిన్నంగా చేసేశారని పిల్లలైనా మీకు తెలుసు. ప్రపంచంలో అనేక మతాంతరాలు ఉన్నాయి. ఇక్కడ బ్రాహ్మణులైన మీ అందరిది ఒకే మతము. అది ఈశ్వరుని మతము. ఈశ్వరుని గతి. గతి అనగా సద్గతి. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. సర్వుల సద్గతి దాత రాముడని మహిమ కూడా చేస్తారు. కానీ రాముడని ఎవరిని అంటారో వారికి తెలీదు. ఎక్కడ చూసినా రాముడే రాముడున్నాడని అంటారు. దీనిని అజ్ఞానాంధకారమని అంటారు. అంధకారములో దుఃఖము, వెలుగులో సుఖము ఉంటుంది. దుఃఖములోనే పిలుస్తూ ఉంటారు కదా. ప్రార్థన అనగా తండ్రిని పిలవడం. భగవంతుణ్ణి అడుక్కుంటారు కదా. దేవతల మందిరాలకు వెళ్ళి చేసే పని భిక్షము అడుగుటే కదా. సత్యయుగములో అడుక్కునే అవసరమే ఉండదు. బికారులను దివాలా తీసిన వారని అంటారు. సత్యయుగములో మీరు ఎంతో సంపన్నంగా ఉండేవారు. దానిని సంపన్న ప్రపంచమని అంటారు. భారతదేశము ఇప్పుడు దివాలా తీసింది. ఇది కూడా ఎవ్వరికీ అర్థము కాదు. కల్పము ఆయుర్దాయాన్ని తప్పులుగా రాసినందున మనుషుల బుద్ధి భ్రమించిపోయింది.
తండ్రి చాలా ప్రేమతో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. కల్పక్రితము కూడా పిల్లలకు అర్థం చేయించారు. పతిత పావన తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు. వికారాల మలినము చేరినందున పతితులైపోయారు. అందరిపై మలినాలు ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు ఆ తుప్పును ఎలా వదిలించాలి? నన్ను స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మొదట మీరు ఆత్మలు, ఆ తర్వాత శరీరాలను తీసుకుంటారు. ఆత్మ అమరము, శరీరము మృత్యుపాలవుతుంది. సత్యయుగాన్ని అమరలోకమని అంటారు. కలియుగాన్ని మృత్యులోకమని అంటారు. అమరలోకము ఒకప్పుడు ఉండేదని, అది మృత్యులోకంగా ఎలా అయిందో ప్రపంచములో ఎవ్వరికీ తెలీదు. మళ్ళీ మృత్యులోకము ఎలా అవుతుందో కూడా తెలీదు. అమరలోకమంటే అక్కడ అకాల మృత్యు ఉండదు. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. అది పవిత్ర ప్రపంచము. మీరు రాజ ఋషులు. పవిత్రంగా ఉన్నవారిని ఋషులని అంటారు. మిమ్మల్ని అపవిత్రంగా ఎవరు చేశారు? వారిని శంకరాచార్యుడు తయారు చేస్తాడు. మిమ్మల్ని శివాచార్యుడు పవిత్రంగా చేస్తారు. శివబాబా ఏ శాస్త్రాలను చదవలేదు. శివబాబా ఇతని ద్వారా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. శంకరాచార్యుడు గర్భము ద్వారా జన్మించినవాడు. అతడు ఉపరిభాగము నుండి అవతరించలేదు. తండ్రి ఇతనిలో ప్రవేశిస్తాడు, వస్తాడు, పోతాడు. భగవంతుడు యజమాని. ఎవరిలో కావాలనుకుంటే వారిలోకి వెళ్ళగలడు. ఎవరికైనా కళ్యాణం చేయవలసి వచ్చినప్పుడు ప్రవేశిస్తానని బాబా అర్థం చేయించారు. పతిత శరీరములోనే వస్తారు కదా. చాలామందికి కళ్యాణము చేస్తాను. మాయా రావణుడు తక్కువైనదేమీ కాదని పిల్లలకు తెలుసు. తండ్రి అర్థం చేయించారు. అప్పుడప్పుడు ధ్యానములో ఉన్నప్పుడు మాయ ప్రవేశించి ఉల్టా సుల్టాగా పేర్లు చెప్పి ఆ పేర్లతో పిలిపించుకుంటూ ఉంటుంది. అందువలన పిల్లలు తమను తాము చాలా కాపాడుకోవాలి. చాలామందిలో మాయ ప్రవేశించినప్పుడు నేను శివుణ్ణి, నేను ఫలానా అని మాయ చెప్తుంది. మాయ పెద్ద సైతాన్. తెలివైన పిల్లలు ఎవరు ప్రవేశించారో బాగా అర్థం చేసుకుంటారు. బాబాకు నియమితమైన శరీరము ఈ బ్రహ్మది కదా. అలాంటప్పుడు ఇతరులు చెప్పేది మనము ఎందుకు వినాలి? ఒకవేళ వింటే ఈ విషయము తప్ప రైటా అని బాబాను అడగండి. తండ్రి వెంటనే అర్థం చేయిస్తారు. చాలామంది బ్రాహ్మణీలు కూడా ఈ విషయాలేమిటో అర్థం చేసుకోలేరు. కొంతమందిలో ఎలాంటి ఆత్మలు ప్రవేశిస్తాయంటే వారు చెంపదెబ్బలు కూడా కొడతారు, తిట్టడం కూడా మొదలుపెడతారు. తండ్రి ఎప్పుడూ తిట్టడు. చాలామంది పిల్లలు ఈ విషయాలు కూడా అర్థం చేసుకోలేరు. ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు. అన్ని విషయాలు బాబాను అడగాలి. ఎందుకంటే చాలామందిలో మాయ ప్రవేశిస్తుంది. ధ్యానంలోకి వెళ్ళి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయంలో కూడా చాలా సంభాళించుకోవాలి. తండ్రికి పూర్తి సమాచారమంతా ఇవ్వాలి. ఫలానా వారిలో మమ్మ వస్తుంది, ఫలానా వారిలో బాబా వస్తారు. ఈ విషయాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి ఒకే ఆజ్ఞనిస్తున్నారు. తండ్రిని సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి.
రచయితను రచనను స్మరణ చేసేవారి ముఖము సదా హర్షితంగా ఉంటుంది. స్మృతి చేయని వారు చాలామంది ఉన్నారు. వారి కర్మబంధనము చాలా భారీగా ఉంటుంది. బేహద్దు తండ్రి లభించి నన్ను స్మృతి చేయమని చెప్తూ ఉంటే మనము వారిని ఎందుకు స్మృతి చేయరాదని వివేకము చెప్తుంది. ఏదైనా జరిగితే తండ్రిని అడగండి. తండ్రి దానిని గురించి అర్థం చేయిస్తారు. కర్మభోగము ఇంకా ఉంది కదా. కర్మాతీతావస్థ అయితే అప్పుడు మీరు సదా హర్షితంగా ఉంటారు. అంతవరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటమని కూడా మీకు తెలుసు. వినాశనము తప్పకుండా జరుగుతుంది. మీరు ఫరిష్తాలుగా అవుతారు. ఇక కొద్ది రోజులు మాత్రమే ఈ ప్రపంచములో ఉంటారు. ఆ తర్వాత పిల్లలైన మీకు ఈ స్థూలవతనములో ఉండడం ఇష్టముండదు. సూక్ష్మవతనము మూలవతనాలను ఇష్టపడతారు. సూక్ష్మవతన వాసులను ఫరిష్తాలని అంటారు. కర్మాతీతావస్థను పొందినప్పుడు చాలా కొంత సమయము మాత్రమే ఫరిష్తాగా అవుతారు. సూక్ష్మవతనములో ఎముకలు మాంసముతో చేసిన శరీరం ఉండదు. అవి లేకుంటే ఇక ఏముంటుంది? కేవలం సూక్ష్మ శరీరం ఉంటుంది. అలాగని నిరాకారంగా అయిపోరు. సూక్ష్మ ఆకారం ఉంటుంది. అక్కడి భాష సైగల భాష. ఆత్మ శబ్దానికి అతీతంగా ఉంటుంది. దానిని సూక్ష్మలోకమని అంటారు. సూక్ష్మ శబ్దం ఉంటుంది. ఇక్కడ బయటకు వినపడే శబ్దం ఉంటుంది. దీని తర్వాత మూవీ, ఆ తర్వాత సైలెన్స్. ఇక్కడ మాటలు వినపడతాయి. ఇది డ్రామాలో ముందే తయారైన పాత్ర. అక్కడ నిశ్శబ్దం ఉంటుంది. అది మూవీ, ఇది టాకీ. ఈ మూడు లోకాలను స్మృతి చేయువారు కూడా ఎవరో కొంతమంది మాత్రమే అరుదుగా ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, శిక్షల నుండి విడుదల పొందేందుకు కనీసము 8 గంటలు కర్మయోగులై కర్మ చేయండి. 8 గంటలు విశ్రాంతి తీసుకోండి. 8 గంటలు తండ్రిని స్మృతి చేయండి. ఈ అభ్యాసము ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. నిద్రపోయినప్పుడు అది తండ్రి స్మృతి కాదు. మేము బాబా పిల్లలము కదా, వారిని ఎందుకు స్మృతి చేయాలని ఎవ్వరూ అనుకోరాదు. నన్ను అక్కడ మూలవతనములో స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఎంతవరకు యోగబలముతో మీరు పవిత్రంగా అవ్వరో అంతవరకు మీరు ఇంటికి కూడా వెళ్ళలేరు. లేకుంటే శిక్షలను అనుభవించి వెళ్ళవలసి వస్తుంది. సూక్ష్మవతనము మూలవతనములోకి కూడా వెళ్ళాలి. ఆ తర్వాత స్వర్గములోకి రావాలి. పోను పోను వార్తాపత్రికలలో కూడా ప్రచురిస్తారని తండ్రి తెలిపించారు. ఇంకా చాలా సమయముంది. రాజధాని అంతా స్థాపన అవుతుంది. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమరకు భారతదేశ విస్తీర్ణము చాలా ఉంది. ఇప్పుడు వార్తాపత్రికల ద్వారానే శబ్దము వ్యాపిస్తుంది. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తెగిపోతాయని తండ్రి చెప్తున్నారు. ఓ పతిత పావన, ముక్తిదాయక, మమ్మల్ని దుఃఖము నుండి విడిపించని పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారము వినాశనము కూడా జరుగుతుందని పిల్లలకు తెలుసు. ఈ యుద్ధము తర్వాత సంపూర్ణ శాంతియే శాంతి ఉంటుంది. సుఖధామమైపోతుంది. అంతా అల్లకల్లోలం అవుతుంది. సత్యయుగములో ఒకే ధర్మం ఉంటుంది. కలియుగములో అనేక ధర్మాలు ఉన్నాయి.
ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు. అన్నిటికంటే ముందు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. అప్పుడు సూర్యవంశం ఉండేది, చంద్రవంశము లేదు. ఆ తర్వాత చంద్రవంశం ఉంటుంది. తరువాత దేవీ దేవతా ధర్మము ప్రాయలోపమైపోతుంది. పోను పోను ఇతర ధర్మాల వారు వచ్చేస్తారు. వారి సంఖ్య పెరిగినంత వరకు ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మెటికల చిత్రములో కేవలం భారతవాసులనే ఎందుకు చూపించారని మిమ్మల్ని అడుగుతారు. ఈ ఆట అంతా భారతదేశము పైననే అని చెప్పండి. అర్ధకల్పము వారి పాత్రే ఉంటుంది. మిగిలిన ద్వాపర కలియుగాలలో అన్ని ధర్మాల వారు వస్తారు. సృష్టి చక్ర చిత్రములో ఈ జ్ఞానమంతా ఉంది. గోళ చాలా ఫస్ట్ క్లాస్ చిత్రము. సత్యత్రేతాయుగాలలో శ్రేష్టాచార ప్రపంచం ఉంటుంది. ద్వాపర కలియుగాలలో భ్రష్టాచార ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఈ 4 యుగాల చక్రము ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. సత్యయుగములో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. సత్యయుగము తర్వాత త్రేతాయుగము ఉంటుందని, త్రేతా తర్వాత ద్వాపర కలియుగాలు వస్తాయని వారికి కూడా తెలీదు. ఇక్కడ కూడా మానవులకు ఏమాత్రమూ తెలీదు. చక్రము ఎలా తిరుగుతుందో అని అంటారు, కానీ దానిని గురించి ఎవ్వరికీ తెలీదు. అందుకే బాబా అర్థం చేయించారు, గీత పైన పూర్తిగా గమనమివ్వండి. సత్యమైన గీతను వింటే స్వర్గవాసులుగా అవుతారు. ఇక్కడ శివబాబా స్వయంగా వినిపిస్తున్నారు. అక్కడ మనుషులు చదువుతారు. గీత కూడా మొదట చదివేది మీరే. భక్తి మార్గంలోకి కూడా మొట్టమొదట పోయేది మీరే కదా. శివుని పూజారిగా మొదట తయారయ్యేది మీరే. మీరు మొట్టమొదట పూజ చేయాల్సి ఉంటుంది. అవ్యభిచారి పూజ చేయాల్సి వస్తుంది. ఒక్క శివబాబానే పూజిస్తారు. సోమనాథ మందిరాన్ని కట్టించే శక్తి మరెవ్వరికీ లేదు. బోర్డు పైన ఎన్నో రకాలైన విషయాలను రాయవచ్చు. భారతీయులు సత్యమైన గీతను వింటే సత్యఖండానికి అధికారులుగా అవుతారని కూడా రాయండి. మనము సత్యమైన గీతను విని స్వర్గవాసులుగా అవుతున్నామని పిల్లలైనా మీకు తెలుసు. మీరు అర్థం చేయించినప్పుడు ఇది చాలా బాగుందని అంటారు, సరిగ్గా ఉందని అంటారు. బయటకు పోతూనే సమాప్తం అయిపోతుంది. అక్కడ విషయాలు అక్కడే ఉండిపోతాయి. మంచిది. మీఠే మీఠే సికీలదే बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, రచయిత రచనల జ్ఞానస్మరణ చేసి సదా హర్షితంగా ఉండాలి. స్మృతి యాత్ర ద్వారా మీ పాత కర్మ బంధనాలన్నీ తొలగించుకొని కర్మాతీత అవస్థను తయారు చేసుకోవాలి. 2వ పాయింట్, ధ్యాన సాక్షాత్కారాలలో మాయా ప్రవేశము చాలా ఉంటుంది. అందువలన స్వయాన్ని సంభాళించుకోవాలి. తండ్రికి సమాచారమునిచ్చి సలహా తీసుకోవాలి. ఏ తప్పు చేయరాదు. వరదానము, మీ శుభ భావన ద్వారా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే సదా శక్తి స్వరూప భవ. వివరణ:
సేవాధారి పిల్లల విశేషమైన సేవ స్వయం శక్తి స్వరూపంగా ఉండాలి. అంతేకాక అందరినీ శక్తి స్వరూపంగా తయారు చేయాలి. అనగా నిర్బల ఆత్మలలో బలం నింపాలి. అందుకు సదా శుభభావన మరియు శ్రేష్ఠ కామనల స్వరూపంగా అవ్వండి. శుభభావన అంటే ఎవరిలోనైనా భావనను ఉంచుతూ వారి భావవంతులుగా అవ్వమని కాదు. ఈ తప్పు చేయరాదు. శుభభావన కూడా అనంతమైనదిగా ఉండాలి. ఒక్కరి పట్ల విశేష భావన కూడా నష్టకారకము. అందువలన బేహద్దులో స్థితమై నిర్బల ఆత్మలను మీకు ప్రాప్తించిన శక్తుల ఆధారంతో శక్తి స్వరూపంగా చేయండి. స్లోగన్: అలంకారము బ్రాహ్మణ జీవితం యొక్క శృంగారము. అందువలన అలంకారులుగా అవ్వండి, దేహ అహంకారిగా అవ్వరాదు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: చాలామంది పిల్లలు మాకు ఊరకే క్రోధము రాదు, కానీ ఎవరైనా అసత్యము చెప్పినప్పుడు క్రోధము వస్తుందని అంటారు. వారు అసత్యము చెప్పారు, మీరు క్రోధంతో మాట్లాడారు. మరి ఇరువురిలో రైట్ ఎవరు? చాలామంది చతురతతో నేను కోపం చేసుకోను, నా మాటలే బిగ్గరగా ఉంటాయి, నా శబ్దమే అలా పెద్దదిగా ఉంటుందని అంటారు. కానీ సైన్సు సాధనాల ద్వారా శబ్దాన్ని చిన్నదిగా పెద్దదిగా చేయగలిగినప్పుడు సైలెన్సు శక్తితో మీ శబ్దాన్ని తక్కువగా ఎక్కువగా చేసుకోలేరా? ఓం శాంతి.